హాయ్ అందరికీ నమస్కారం. ఈ కథ రాసిన రచయిత సృజన్ కుమార్ డి. పార్ట్ 2. చివరిగా వెళ్ళేటప్పుడు ఒక డైరీ మిల్క్ చాక్లెట్ని తనకు ఇచ్చాను. తీసుకుంటుందో లేదో అని కన్ఫ్యూజన్ మళ్ళీ నాలో. థ్యాంక్ యూ బావా అని లాగేసుకొని వెంటనే సిగ్గుపడుతూ వెళ్తూ వెళ్తూ లవ్ యూ టు బావా అని చెప్పింది. మళ్ళీ నాలో ఒక సాంగ్ మొదలైంది. ఈసారి చావు డప్పులు కాదు. మై హార్ట్ ఈజ్ బీటింగ్ అదోలా తెలుసుకోవా అది ఎన్నాలి వెయిటింగ్ అనేలా తరుముతోంది మది. ఆకాశాన్ని తాకిన సంబారం నా మదిలో మెరిసింది. తన చూపే నవ్వింది, తన నవ్వే చూసింది. తన చూపు నా నవ్వు ఒకటయ్యే రోజు కోసం నా ఎదురు చూపులు మొదలయ్యాయి. నెక్స్ట్ డే రోజు సరు కాల్ చేసింది. సరు, బావా, మన విషయం ఇంట్లో చెప్పేశాను. ఇంట్లో వాళ్ళు ఏమీ మాట్లాడలేదు. కానీ వాళ్ళని బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. వాళ్ళు ఏది చెబితే అదే నేను, నువ్వేది చెప్తే అదే. నేను కూడా నిన్ను బాధ పెట్టను. తను నాకు దక్కదేమో అని బాధగా ఉంది. ఏ అమ్మాయిని చూసినా సరునే గుర్తుకొస్తుంది. తన చిలిపి నవ్వు మర్చిపోలేకున్నా. ఎవరి మాట విన్నా తనే. నాలో వచ్చే ప్రతి ఆలోచన తన మీదే. సెకండ్కొక అగ్నిపర్వతం బద్దలవుతున్నట్టు ఉంది. తనను మర్చిపోవాలని నేను ఎంత ప్రయత్నం చేసినా ప్రతిసారి ఎలా చెప్పను, ఏమని చెప్పను, మళ్ళీ కన్ఫ్యూజన్. ఒక అమ్మాయిని నిజంగా ప్రేమిస్తే ప్రతి క్షణం చూస్తూ బ్రతకాల్సిందేనా? ఆ రోజే సరు వాళ్ళ డాడీ మా ఇంటికి రావడం గమనించాను. నాకు కన్ఫ్యూజన్, టెన్షన్ రెండూ మొదలయ్యాయి. మళ్ళీ ఏమంటాడో అని కన్ఫ్యూజన్, ఏం జరుగుతుందో అనే టెన్షన్. కాలిన పిల్లిలా ఉంది నా పరిస్థితి. రండి అని లోపలికి పిలిచి వాటర్ ఇచ్చాను. మా డాడీతో మాటలు స్టార్ట్ చేశారు. ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చాను మీతోటి. మా అమ్మాయి మీ అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. మీ అభిప్రాయం ఏంటో తెలుసుకుందామని వచ్చాను అని అన్నాడు. మా అమ్మా నాన్న ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని తిరిగి నా మొహం చూశారు. ఇది నిజమేనా? మాకు ఒక మాటైనా చెప్పలేదు అని ధ్వనించి వాళ్ళ చూపులోని భావం. నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కాలేదు. ఒక వెర్రి నవ్వు నవ్వాను, ఏడవలేక. ఇంతలో నాన్నగారు కలగజేసుకొని మా వాడి ఇష్టమే మా ఇష్టం అని చెప్పేశారు వెంటనే. ఈ విషయంలో ఇంకా ఆలోచించాల్సింది ఏమీ లేదు అనుకున్నారేమో. వాళ్ళ నాన్నగారు కూడా వీళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుంది, మనం ముందే ఉంటారు అని చెప్పారు. హో, గుండె మీద బరువు దించేసినంత ఫీలింగ్ నాలో. ఎస్, గెలిచాను. ఐ వాన్. నా మనసు తేలికైపోయింది. నా గొంతు పలికింది. మ్రోగింది సన్నాయి గుండెల్లోన, ప్రేమించి వెచ్చటి కళ్ళల్లోన. ఏమైందో నీదంతా, ఏమైందో ఏంటో ఈ మహిమ. ఈ ఆనందం తట్టుకోలేకపోయాను. వెంటనే సరుకి కాల్ చేసి చెప్పాను. తను హ్యాపీ, ఆల్ హ్యాపీస్. మా 2 ఫ్యామిలీస్లలో ఇది జరిగిన నెక్స్ట్ మంత్ మా ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. లైఫ్ ఇంత హ్యాపీగా ఉంటుందని అనుకోలేదు ఎప్పుడు. తను నాకు దక్కుతుందని కూడా అనుకోలేదు. మధుమాసం కోసం ఎదురుచూసే కోయిలలా మేము కూడా ఎదురుచూసాం మా పెళ్లి రోజు కోసం. ఎదురుచూపులోని తీయని బాధని, కమ్మని ప్రేమని పంచుకున్నాం. ఒకరోజు మా ఇంట్లో వాళ్ళు పని మీద పక్క ఊరికి వెళ్ళారు. తను డిన్నర్ తీసుకొని మా ఇంటికి వచ్చింది. డిన్నర్ తర్వాత చేద్దాం, షెల్ వి డూ సెల్సా అని అడిగాను. తన ట్రేడ్ మార్క్ చిలిపి నవ్వు విసిరింది. మొబైల్లో స్లో సాంగ్ ఒకటి ప్లే చేశాను. ఒక చేతితో తన చేతిని అందుకొని ఇంకో చేతితో తన నడుముని అల్లుకొని తన కళ్ళల్లోకి చూస్తూ తనతో కాళ్ళు కదుపుతున్నా. తను నాకన్నా బాగా చేస్తుంది. నేను ఎలా ఉంది? సరు, ఈ ప్రపంచంలో మనమిద్దరమే ఉండాలి, ఇలానే ఉండిపోవాలి. నేను ఇలా అంటే ఎప్పటికీ డ్యాన్స్ చేస్తూ ఉండాలని ఉందా? సరు, మొద్దు. ఇలానే అంటే ఎప్పటికీ నీ కౌగిల్లోనే బందీగా ఉండిపోవాలని ఉంది అని అర్థం. నేను అవును. ఇంత తీయగా మాట్లాడటం ఎప్పుడు నేర్చావు? మా అత్తగారు నువ్వు పుట్టగానే పాలు పట్టడం మానేసి తేనె పట్టిందా మరి? ఇంత తీయగా ఉంటే చీమలు పట్టేస్తాయి, జాగ్రత్త. మళ్ళీ నీ కోసం లక్షణరేఖ కొనాలి నేను. సరు, నీ మొహం, నువ్వే కదా నన్ను పట్టిన గండు చీమవి. నువ్వు ఉంటే చాలు నాకు తోడుగా, ఏ రేఖ అవసరం లేదు. తన కళ్ళల్లోని మెరుపు చూసి నాలో నేను మురిసి గట్టిగా అరిచేశాను. ప్రపంచాన్ని జయించిన ఆనందంతో యాహూ! తను కూడా అరిచింది. కాను తను అరిచింది నన్ను ఎందుకలా పిచ్చి పట్టిన వాళ్ళ గట్టిగా అరుస్తున్నావని. నేను అవును, నాకు పిచ్చే, నీ పిచ్చే పట్టింది. సరు, అవునా? అయితే చెప్పు,
పెళ్ళయ్యాక కూడా నన్ను ఇలానే ప్రేమిస్తావా ఇంత పిచ్చిగా? నేను అవును, పెళ్ళయ్యాక ఇంతకన్నా పిచ్చిగా ప్రేమిస్తా. సరు, ఇంతకన్నా అంటే? నేను అంటే ఏమని చెప్పను, నాకు సిగ్గేస్తుంది. సరు, ఏరా నీకు సిగ్గా? అంత సిగ్గుపడేవాడివి ఇక నాతో కాపురమేం చేస్తావు? నేను లేదురా, నిన్ను ఇంకా బాగా చూసుకుంటూ నేను నాలో దాచేసుకుంటా. నువ్వు ఎటు తప్పిపోకుండా. నాకు భయం నిన్ను ఎక్కడ పోగొట్టుకుంటానేనో అని. సరు, ఆహా, ఇంకా చెప్పా? ఇంకా చెప్పాలి. నేను చెబుతాను కానీ నవ్వకూడదు. సరు, చెప్పు బావా అంటూ నా కళ్ళలోకి చూస్తూ తను నన్ను దగ్గరకు తీసుకుంది. నేను నిన్ను నా ఒళ్ళో పెట్టుకొని లాలించాలని, నీకు జడేసి పూలు పెట్టి కళ్ళకు కాటిక పెట్టి నిన్ను అందంగా ముస్తాబు చేసి అలంకరించాలని, నేను నా ఒళ్ళో కూర్చోబెట్టుకొని గోరు ముద్దలు చేసి చందమామని చూపిస్తూ అమ్మకో ముద్ద నాన్నకో ముద్ద అంటూ నీకు అన్నం తినిపించాలని, నీకు నిద్రొస్తే నిన్ను నా గుండెల మీద హత్తుకొని లాలిపాట పాడాలని, నువ్వు నిద్రలోకి జారేప్పుడు నిన్నే చూడాలని. నువ్వంటే చాలా ఇష్టంరా. నిన్ను చేసుకున్నాక నాకు అమ్మవైనా నా అమ్మాయివైనా నువ్వే. మా అమ్మకి రెస్పెక్ట్ ఇస్తానో నీకు అంతే రెస్పెక్ట్ ఇస్తాను. పెళ్ళయ్యాక పెళ్ళైపోయింది కదా ఇంకేంటి అని నిన్నెప్పుడూ తక్కువ చేసి చూడను, మాట్లాడను. నిజం, నీకు కాళ్ళు నొప్పేస్తే కాళ్ళు కూడా నొక్కుతా. అంత పిచ్చి నువ్వంటే. నాకో పాప పుడితే తనని ఎలా చూసుకుంటానో నిన్ను అలానే చూసుకుంటాను. నువ్వు నాకు ఎప్పటికీ పసిపాపవే. నీతో కలిసి అల్లరి చేయాలని, నీతో కలిసి ఆడుకోవాలని ఉంది అంటూ తన చేతిని దగ్గరికి తీసుకొని మనసుకి హత్తుకున్నాను. సరు, నన్నింత బాగా చూసుకుంటావా? నాకు భయంగా ఉంది. నేను నిన్ను సరిగా చూసుకోలేనేమో అని. నేను ఎందుకు భయం? నేను నిన్ను చూసుకుంటాలే. నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు. నువ్వు తప్పు చేస్తే నేను కూడా తప్పు చేసినట్టే. ఎందుకంటే మనం పెళ్లి చేసుకున్నాక నువ్వు వేరు నేను వేరు కాదు, ఇద్దరం ఒకటే. సరు, అయితే నేను చాలా లక్కీ కదా. ఎన్ని ఇయర్స్ ఉన్నాం అన్నది కాదు ముఖ్యం, ఉన్నన్ని రోజులు హ్యాపీగా ఉన్నామనేదే ముఖ్యం. నువ్వు నాతో ఉంటే అలాంటి తీపి గుర్తులు చాలానే ఉంటాయి నాకు. ఇది చాలు నాకు అంటూ నన్ను దగ్గరికి తీసుకుంది. తను ఏదో చెప్పబోయింది కానీ మాటలు కరువయ్యాయి. మాటలో చెప్పలేని భావాలు కనులు పలుకుతుంటాయంటారు. నిజమే, ఆర్తితో తన కనులు వర్షించాయి. తన ప్రేమలో నేను తడిసిపోయాను. నా మనసులో పాట మొదలయ్యింది. ఓం నమః నయన శృతులకు, ఓం నమః హృదయ లయలకు, ఓం ఓం నమః ఆదర జతులకు, ఓం నమః మధుర స్మృతులకు ఓం అంటూ. ఇదండి ఈరోజు ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.